అమృత్ ద్వారా దాదాపు 300 కోట్ల రూపాయలు వచ్చినాయి. కానీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ ఇవన్నిటి కూడా శాశ్వత పరిష్కారం కోసం ఈరోజు మేము కరీంనగర్ కార్పొరేషన్ను ఒక మోడల్ కరీంనగర్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. నిధులు తీసుకొస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెప్పిస్తున్నాం. వాళ్ళ సహకారం తీసుకొని అధికారుల సహకారంతో, స్థానిక మా గౌరవ కార్పొరేటర్ సహకారంతో మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు కలిసి పనిచేస్తూ ఈరోజు కరీంనగర్ అభివృద్ధి లక్ష్యంగా మేము ముందు పోయే ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరూ తెలిసిన పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత దాదాపు 22 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి. దానిలో 10,000 కోట్ల రూపాయలు కేవలం రోడ్ల కోసమే. ఇప్పుడు కరీంనగర్ వరంగల్ రోడ్డు ఈ దసరా వరకు ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. దాదాపు 80%, 85% పూర్తయిపోయింది. ఇంకా మిగిలిన పనులు కూడా దసరా లోపల పూర్తి చేసి దసరా వరకు వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిని ప్రజలకు అందుబాటులో ప్రజలు వాడుకునే విధంగా తీసుకొస్తాం. దాని అనంతరం వెంటనే 2,300 కోట్ల రూపాయలతో కరీంనగర్ జగిత్యాల్ రహదారి, జాతీయ రహదారి కూడా టెండర్ ప్రాసెస్ నడుస్తూ ఉన్నది. ఆ పనులు కూడా ప్రారంభించబోతున్నాం. సిఆర్ఎఫ్ ద్వారా గ్రామాల, మండలాలకు, ఒక మండలానికి కనెక్టివిటీ ఇచ్చినాం. మేము మొన్న తెలుసు ఆర్నకుంట నుంచి మల్యాల వరకు అన్ని మండలాలను కలుపుకుంటూ రోడ్ వేస్తున్నాం. ఇలా గన్నేరువరం నుంచి ఎలుగంతల వరకు కూడా బ్రిడ్జి కడుతున్నాం. మధ్యలో గన్నేరువరం మండలం ప్రాంత ప్రజల యొక్క చిరకాల కోరిక. దానికి స్థానిక శాసనసభ్యులు ఇటు సత్యం గారు కానీ, అటు కోమంపల్లి సత్యనారాయణ గారు కానీ వాళ్ళ సహకారం తీసుకున్నాం. ఆ ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట గారు వస్తున్నారు. ఇది గన్నేరువరం బ్రిడ్జు. ఆ ప్రాంతానికి చిరకాల కోరిక. ఇట్లా తిరిగి వస్తే 12 కిలోమీటర్లు, ఇప్పుడు వస్తే దాదాపు 2-3 కిలోమీటర్లు చేరుకునే ప్రయత్నం చేస్తాం. బ్రిడ్జి కడుతున్నాం మనం. కాబట్టి కరీంనగర్ పార్లమెంట్ సిఆర్ఎఫ్ ఫండ్స్ కానీ, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ, గ్రామీణ సడక్ యోజన కానీ, నేషనల్ హైవేస్ కానీ, నగరాల స్మార్ట్ సిటీ కానీ, ఇట్లా అనేక రకాల కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంట్ను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా నిధులు తీసుకొస్తాం, ఇంకా అభివృద్ధి చేస్తాం. కరీంనగర్ కార్పొరేషన్ ఈ 37 డివిజన్ సంబంధించి ఇక్కడ బీజేపీ గెలవదన్నారు. బీజేపీ గెలుచుడు చాలా ఇంపాసిబుల్ అన్నారు. ఇది కళ్ళలో కూడా జరగదని చెప్పన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ డివిజన్లో కార్పొరేటర్గా చంద్రని గెలిపించారు. చంద్ర ఇలియాస్ టింకు గెలిపించిన తర్వాత ప్రజలు ఏ నమ్మకం, ఏ విశ్వాసంతో ఇవాళ భారతీయ జనతా పార్టీని గెలిపించారో, కాశాబ్యాన్ని రేపరేపటి ఆడించారో, ఈ ప్రాంతాన్ని ఇంకా సుందరంగా తీర్చిదిద్దుతాం. ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు లేకుండా, సమస్యలు లేని డివిజన్గా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్ది ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.